వెల్కమ్ టు RG9 న్యూస్. సాహిబుకు ఎవడ్డరకు తల్లి లాంటిది మాదిగపల్లి, శరణు కోరిన శత్రువునైనా కరుణతో చూసే పేదలపల్లి. మాదిగపల్లి పేరు చెప్పితే ఉన్న ధరలకే ఉత్సపడుతుంది. ఏంటయ్యా నాకెందుకు చెప్తారా? తెలుసు అదంతా చెప్పాలా? కమ్మ ధరలకే ఉత్సపడుతుంది, ఉన్న ధరలకే ఉత్సపడుతుంది. ఇక్కడ జరిగింది కదా కామారం సంఘం పక్కన పెట్టి ఈ ఊర్లో జరిగింది కదా. గోవిందమ్మ కొడుకు ఒక రజిక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయిని చెట్టు కొట్టి చంపేసి మీరేం చేశారు? ఏం చేశారా? నేను ఒక విషయం చెప్పనా, ఎస్సీ కమిషన్ చైర్మన్గా చాలా అద్భుతాలు చేశాను. ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు, ఎంపీలు అందరూ వద్దన్నా నా జాతి ముఖ్యం, నా జాతి హక్కుల కోసం నేనేమన్నా చేస్తానని మీ ఊరు పక్కనే కామవరం, మీ ఊరు పక్కనే కదా, ఎంత 20 కిలోమీటర్లు. మన వాళ్ళు ఇద్దరిని చంపేసి ఒకనే పెట్టుబడి చంపేశాను. మరి ఆ రోజు నేను వచ్చా, ఆ ఊరు వచ్చా. రాష్ట్రంలో ఎవడో తిరగల అలా తిరిగా నేను. అక్కడికి వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయించి ఆ 2 కుటుంబాలకి 8,25,000 చొప్పున 2 కుటుంబాలకి ఇప్పించి ఒక్కొక్క కుటుంబం 2 ఉద్యోగాలు ఇప్పించారు. ఏం చేశారు? గోవిందమ్మ కొడుకు ఏం చేశాడు? ఇష్టపడ్డారు. ఈ మధ్యలో నేను జరిగింది ఒకటి చెప్తాను. 3 నెలల క్రితం మా పెడన మండలంలో ఊరు పెద్దలు మీలాంటి వాళ్ళే అమ్మాయికి చర్చిలో తీసుకెళ్ళి దండ ఇప్పించేసి ఫోటోలు తీపించి పెళ్ళి అయిపోయింది అన్న. వాడు తెలియదు కూడా, ఆడి చదువులేదు. ఆ అమ్మాయి బీటెక్ చదువుతుంది, వీడు ఇంటర్మీడియట్ చదువుతుంది. చదివి ఐటీఐ చేసి ఏదో సంపాదించారు, నెలకి రోజుకి 1500 సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరు వెళ్ళి ఏం చేశారంటే అక్కడున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా మేము పెళ్లి చేసుకున్నాం, మా రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆయాస ఏం చేశాడు, మీరు చూస్తే బాగానే ఉన్నారు, వెళ్ళిపోండి, మీకు రక్షణ వెళ్ళిపోండి అన్నాడు. అమ్మాయి ఏం చెప్పిందంటే, అయ్యా మా తల్లి తండ్రులు, మా అన్న తమ్ములు వాళ్ళందరూ చాలా బలవంతులు, మా ఇద్దరు చంపేస్తా చూస్తున్నారు, కనుక వాళ్ళని పిలిపించి రక్షణ కల్పించండి అని చెప్పింది. ఆయాస ఏం చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు పిలిచాడు. ఆ ఎస్ఐ దగ్గర కొన్ని డబ్బులు తీసుకుని, మీ ఇద్దరితో కుదరదు, అమ్మాయి మేజర్, అబ్బాయి 21 సంవత్సరాలు దాటాకి 30 రోజులు తేడా, 30 రోజుల తర్వాత నువ్వు రా, మీ ఇద్దరు కలిపేస్తారని మన తరఫున, మన కులాల తరఫున మాలా మాదిరి 11 మంది వెళ్తే 11 మందికి ఒప్పించి ఎస్ఐ వాళ్ళని పంపించేశాడు. అమ్మాయిని వాళ్ళింటికి పంపించేశాడు. ఆ అమ్మాయిని వాళ్ళింటికి పంపిస్తే 4 రోజుల తర్వాత వీళ్ళు వెళ్ళారు మళ్ళీ ఊరు పెద్దలందరూ. ఆ ఎస్ఐ ఏం చెప్పాడంటే, పంపించేశాం కదా, నా వల్ల కాదు, తీసుకురావటం అని చెప్పాడు. కొంచెం పంపించే ఎస్ఐ ఏం చెప్పాడు, ఆ వెళ్ళిన అమ్మాయిని అలా తీసుకురాను అన్నాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయి, మేము పెద్దలు, కుల పెద్దలు, మాకు ఇంత అన్యాయం ఎవడో చేయలేదు, నువ్వు చేసావు, నువ్వు చేయంటే నా వల్ల కాదు అన్నాడు. వాళ్ళు నాకు తెల్లారుజాము 4 గంటలు ఇంటికి వచ్చారు. 3 నెలల క్రితం జరిగింది. నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ కాదు. వెంటనే ఎస్ఐ ఫోన్ చేశాడు, ఏమైనా ఇంటికి మీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారన్న, రక్షణ కల్పిస్తాం, నువ్వు చేసిన పని ఏంటన్నా. లేదు సార్, అమ్మాయి నువ్వు మర్యాదగా రేపు సాయంత్రం ఒక టైం ఇస్తున్నా, నువ్వు మర్యాదగా అమ్మాయిని తీసుకొని చెప్పు, లేకపోతే నీ పోలీస్ స్టేషన్ ఉండదు, నా సంగతి అంటే నీకు తెలుసు కదా అని చెప్తే, వాడేం చేశాడు, వెంటనే అమ్మాయి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.